విజయ్ బాబు గారు ఏ క్షణంలో అయినా అసలు ఈ కేసు తోటి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు అని సిఐడి ఇంకా ఏ క్షణంలో అయినా స్టేట్మెంట్ ఇస్తుందేమో అని అనుమానం ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నింటినీ చూస్తుంటే. వాస్తవంగా ఇందాక ఒక చిన్న ఫస్ట్ కరెక్షన్ ఏంటంటే సిబిఐ దర్యాప్తుకు అవకాశం లేదు అనేటువంటిది అది పాత మాట. ఎందుకంటే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐ రావడానికి వీల్లేదు, సిబిఐ దర్యాప్తు సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి అని అన్నప్పటికీ కూడా అవసరం లేదు అనేటువంటి మాటని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ మళ్ళీ మన మిత్రుడు అన్నట్టు సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకి ఈయనకి ఉన్నటువంటి ఈ సంబంధాల దృష్ట్యా సిబిఐ ఎంక్వైరీ అనేది అసాధ్యం, అంతవరకు అది వాస్తవం. అయితే ఇదే సమయంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ జరిగినటువంటి వాదనలు ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఆయన అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ కూడా నీరుగారిపోతాయి అనేటువంటిది అందరికీ తెలిసిన మాటే. ఇందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అంశమే లేదు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా క్రోనలాజికల్ గా తీసుకుంటే ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అసలు అక్కడ ఈ ఆఫీస్ ఏదైతే ఉందో సిఐడి ఆఫీస్ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ఆఫీసునే క్లోజ్ చేసేసారు. తర్వాత కేసులు పెట్టిన సిఐడితోనే బెయిల్ వ్యతిరేకించడం లేదని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. దానికి సుప్రీంకోర్టు వారు కూడా ఏమన్నారంటే దాదాపు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోవచ్చింది, సో ఈ దశలో దేనికని చెప్పని చాలా టెక్నికల్ గా వాళ్ళు ఆ మాట అన్నప్పుడు. నాకు ఒక్క క్వశ్చన్ విజయ్ బాబు గారు, మీరు అడ్వకేట్ కూడా కదా, జనరల్లీ ఇప్పుడు బెయిల్ రద్దు కావాలి అని అడిగింది సిఐడినే, ఇప్పుడు అభ్యంతరం లేదు అని చెప్తున్నది కూడా సిఐడినే, అలాంటప్పుడు కోర్టు కూడా అడగాలి కదా అనేది నా క్వశ్చన్. కోర్టు వారికి కావాల్సింది ఏంటంటే ఏదైనా సాంకేతిక అంశాల మీదే వాళ్ళు వెళ్తారు తప్ప మనలాగా భావోద్వేగాలకు న్యాయస్థానాలు గురవు. అందుకనే సాంకేతికంగా వారు ఏమడిగారు, వీళ్ళు చెప్పింది కూడా ఏంటి, చాలా తెలివిగా చెప్పారు. ఏమని, దాదాపుగా దర్యాప్తు అంతా కూడా పూర్తి అయిపోయింది, సో ఈ దశలో మేము కోరటం లేదని అట్లా వాళ్ళు చాలా టెక్నికల్గా అడిగితే దానికి కోర్టు వారు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. కోర్టు వారు కూడా ఏమన్నారంటే, సో అంటే దర్యాప్తు పూర్తి అయిపోయింది అని అంటే దర్యాప్తులో ఏమీ తెలియనట్లయితే కేసు మూసేసే అవకాశం కూడా ఉందన్నమాట అనేటువంటి దాన్ని అంటూనే తర్వాత ఏమన్నారు, దీంట్లో ఈ ఇంటర్లాక్యూటరీ ఇది వేసినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నాడో దాని మీద వాళ్ళు ఏం చేశారంటే ఈ వీళ్ళు మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే అబ్యూసివ్ ఆఫ్ పవర్, ఈ మిస్యూజ్ ఆఫ్ పవర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగంతో కేసులు మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన న్యాయవాది హరీన్ రావల్ వాదిస్తే జర్నలిస్ట్ తరఫున, అప్పుడు న్యాయస్థానం ఏమన్నదంటే మాకు అన్ని విషయాలు తెలుసు, అన్ని గమనిస్తున్నాము అని జస్టిస్ బేలా త్రివేది ఆయన చెప్పారు. అంటే ఇక్కడ ఇదే చాలా గమనించాల్సిందమ్మా. ఎందుకని చెప్తున్నానంటే ఎస్ ఇవాళ ఆయనకి పవర్ ఉంది, ఆ పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని ఆయన మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి మనం అంటాం, అంత ఆల్ ఈజ్ వెల్ అని ఆయన అంటున్నారు. ఇదే రకంగా గత బీహార్ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు అన్నారు. ఆ తర్వాత ఈ 940 కోట్ల దుర్వినియోగం ఏమైందనేటువంటిది చూసాం. బీహార్లో జగన్నాథ్ మిశ్రా గారు వారి దాణా కుంభకోణంలో వారు కూడా ఇరుక్కున్నారు, అదేమైందో చూసాం. మిజోరాంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జోరాం తంగాపై 1998లో నుంచి 2008 వరకు కూడా ఆయన కూడా వ్యవసాయ శాఖ నుంచి కంచి సామాగ్రి వగైరాలన్నీ మళ్లించినటువంటి కేసు, అదేమైందనేటువంటిది చూసాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జయలలిత గారు వారు 1991 నుంచి 1996 వరకు ఆమె పదవి కాలంలో ఉన్న వీటిని కూడబెట్టినందుకు మిస్యూజ్ ఆఫ్ పవర్లో 4 సంవత్సరాలు జైలు శిక్ష, అధికారంలో ఉండగానే ఇది పదవి నుంచి తొలగినటువంటి సీఎం కేసు అది. శిబు సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన కేసు ఏమైందనేది చూసాం మనం. కర్ణాటక యడ్యూరప్ప అధికార దుర్వినియోగం మీద ఎంత పెద్ద జాతీయ స్థాయిలో మైనింగ్ కుంభకోణాలకు సంబంధించి ఎంత పెద్ద ఇది జరిగిందో చూసాం. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే చాలా కేసులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ రోజుకి వాళ్ళు ఎస్ ఇట్ ఈస్ గుడ్, వాళ్ళ చేతిలో పవర్ ఉంది, వాళ్ళు దాన్ని చాలా చక్కగా ఏం అవ్వలేదు అనుకుంటున్నారు. కానీ భారత న్యాయ వ్యవస్థ, భారత రాజ్యాంగం అత్యంత పటిష్టమైనటువంటిది ఈ రోజు. కాబట్టి ఎందుకు వాళ్ళే ఉదాహరణ ఇప్పుడు చూడండి, మీరు ఏం చేశారు, పవర్లోకి రాగానే గతంలో ఏదైతే ఇదైందో దాని మీద ఇవాళ ఏమీ లేదని చెప్తున్నారు. సో రేపు పవర్ పోయిన తర్వాత ఇప్పుడు అమాయకుల మీద కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడో పాత కేసులన్నీ తవ్వి నువ్వు 4 సంవత్సరాల క్రితం ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టావు, 6 ఏళ్ల క్రితం ఏదో ఎవరైనా గిల్లావు,
అని ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు కదా. పెడుతున్నప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ గా ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అబ్యూస్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ పవర్ అనేటువంటి దాని మీద డెఫినెట్ గా ఎప్పటికైనా సరే ఇవన్నీ కూడా మళ్ళీ ఎదవుతాయి. ఈ రోజుకి వాళ్ళకి ఏదో ఒక రిలీఫ్ అనేది రావచ్చు, కానీ న్యాయస్థానం నుంచి తర్వాత చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజుకు వాళ్ళకు ఒక రిలీఫ్ అనేటువంటి దొరికింది. అయితే ఈ సందర్భంలో దానికోసం అని చెప్పని పనిచేసినటువంటి ఆఫీసర్లు, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం ఈ రోజున వాళ్లే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా వీళ్ళ యొక్క ఈ పవర్ ప్రెషర్ కి చాలా ఇదవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం. అదే విజయ్ బాబు గారు, నా పాయింట్ ఏంటంటే నిజమే చట్టం ఎప్పటికప్పటికి పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచాలి, ఇదంతా కరెక్టే, కానీ ప్రాసెస్ అనేదే పెద్ద శిక్ష అని చెప్తారు జనరల్లీ. అది ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకు ఉండాలి, కానీ ఇక్కడ శిక్ష ఎవరికి పడుతుంది? ఆ ప్రాసెస్లో ఎంతమంది మధ్యలో నలిగిపోతున్నారు, తప్పు చేసింది ఎవరు, ఇక్కడ శిక్ష పడుతున్నది ఎవరికి అనేది ప్రశ్న. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్తో పాటు పొలిటికల్ గా కూడా అపోజిషన్స్ కూడా ఖచ్చితంగా ఒక దశలో కొంత సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళు కొంచెం బలహీనపడినా కూడా ఇలాంటి అరాచకాలన్నిటినీ చూసినప్పుడు ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత అనేటువంటిది పెళ్ళుబుకుతుంది. పెళ్ళుబుకినప్పుడు అవి ప్రజా ఉద్యమాల కింద రూపుదాల్చుకుంటే, మీరు ఇప్పుడు ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూడండి, వాళ్ళు బలైపోతున్న పరిస్థితి కానీ వాళ్ళకి ఏం చేశారు, హామీ ఇచ్చారు, మేము ఉన్నాం, మమ్మల్ని మీరు అధికారంలోకి తీసుకురండి, తీసుకొస్తే మేము చూస్తామని చెప్పి అన్నారు. ఇది లీగల్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే వాళ్ళు ఏం చేశారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అది అంతకుముందు మీరు మమ్మల్ని నమ్మండి అన్నారు, ఇవాళ ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అక్కడ ఏమవుతుంది, వ్యతిరేకత అనేటువంటిది మొదలవుతుంది. ఇలాంటివన్నీ కూడా చినుకు చినుకు కలిసి ఒక గాలివానగా మారినట్టు ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్లన్నీ కలిసినప్పుడు డెఫినెట్ గా ఒక ప్రజా వ్యతిరేకత, ప్రజా ఉద్యమంగా రూపుదాల్చిన తర్వాత అటు చట్టాలుగా కాదు, ఇటు ప్రజా కోర్టులో కూడా వీళ్ళందరూ కూడా దోషులుగా నిలబడతారు. భారతదేశంలో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. కాకపోతే న్యాయ పోరాటంలో స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళు చాలా మంది మరి బలైపోక తప్పదు. ఇది మన వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థ ఇది. కాబట్టి కొంతమంది బలిదానాలు, కొంతమంది త్యాగాలు అనేటువంటివి అనివార్యం ఇలాంటి పరిస్థితుల్లో.